మరియా నిష్కళంక మాత, మొదటి అంశం. రెండవది నిజ దేవుని తల్లి, చెప్పాలి. మూడవది నిత్య కన్యక. ఏంటి స్వరాలు శబ్దం తగ్గిపోయింది? నిత్య కన్యక. నాలుగవది ఆత్మ శరీరాలతో మోక్షమునకు తీసుకొని పోబడినది. చెప్పండి. ఆత్మ శరీరములతో మోక్షమునకు తీసుకొనబడినది. ఈ 4 అంశాలనే అధికారపూర్వకముగా శ్రీ సభ మరియ తల్లి గురించి చెబుతుంది. దానిని మేము సెమినరీలో చదువుకున్నప్పుడు మేరీ ఆలోచి అంటాం. ఆ సబ్జెక్ట్ చదువుకున్నాం. ఇక్కడ ఈ రోజున ఈ 4 అంశాల గురించి నేను ప్రారంభించాను అనుకోండి, సాయంత్రం దాకా మీరు ఇక్కడే కూర్చోవాలి. అంత ఈజీ కాదు. కాబట్టి మొట్టమొదటిగా మరియ తల్లి గురించి శ్రీ సభ ఏం చెబుతుంది? నిష్కళంక మాత, అంటే కళంకము లేని మాత, లేదా జన్మ పాప రహితోద్భవి. ఏమంటారు? జన్మ పాప రహితోద్భవి. కత్తిపేటలు ఉండయా మన ఊరిలో? ఇది ఈశ్వరేసి దానికి అటు ఇటు జాతి కొంచెం ఏమన్నా పలసపడిద్దామా? జన్మ పాప రహితోద్భవి. చెప్పండి. అంటే జన్మ పాపము లేకుండా జన్మించినటువంటి అమ్మ. రహితోద్భవి, జన్మించినది, ఉద్భవించినది, జన్మ పాపము లేకుండా. అసలు జన్మ పాపము అంటే ఏంటి? జన్మ పాపము అంటే ఏంటి? మీకు జ్ఞాన స్నానం ఇచ్చినప్పుడు గురువు గారు ఒక ప్రార్థన చెబుతారు, మనలో ఉన్న జన్మ పాపాన్ని తీసివేయటానికి. ఓకే, జన్మ పాపం అంటే ఏంటి? అంటే జన్మతః మనకి సంక్రమించేటటువంటి వచ్చేటటువంటి పాపం, మనందరిలో ఉన్న పాపము. దీనిని జన్మ పాపము అంటాం. ఉదాహరణకి కీర్తనల గ్రంథము 51వ కీర్తన 5వ వచనం చూసుకుందాం. నేను పుట్టినప్పటి నుండి పాపాత్ముడనే మా అమ్మ కడుపున పడినప్పటి నుండి కిల్బిషాత్ముడనే. దావీదు మహారాజు ఒక ప్రవక్తగా ప్రవచించిన మాట పరమార్థం ఏంటి అంటే, ఆయన చెప్తున్నాడు, నేను పుట్టినప్పటి నుంచి, అంటే భూమి మీద పడినప్పటి నుంచి కాదు, మా అమ్మ గర్భములో రూపొందక మునుపు నుండే నేను పాపములో ఉన్నా. అంటే అట్ ద టైమ్ ఆఫ్, ఓకే ఇంగ్లీష్ వద్దులే, గొప్పకు ఇంగ్లీష్ వస్తుంది, ఏమంటాము, కన్సీవింగ్ ఏమంటారా మళ్ళీ అది మాట్లాడితే, గర్భధారణ సమయాన నుండి ఆ పిండము పాపము కలిగినదై ఉంటుంది. అందుకే దావీదు మహారాజు చెప్తున్నాడు, నేను నా తల్లి గర్భములో రూపొందక మునుపే నేను పాపాత్ముడను. అంటే తన స్థితిని ఎరిగిన వాడైనటువంటి దావీదు ప్రజలందరి స్థితి తన స్థితి ఒక్కటేనని చెప్పక చెబుతూ ఉన్నాడు ఆయన. కాబట్టి మనందరిలో కూడా ఏ పాపం ఉంది? జన్మ పాపము. ఈ జన్మ పాపము అన్నది జ్ఞాన స్నానము పొందిన తదుపరి మన నుండి తీసివేయబడుతుంది. కానీ జన్మ పాపము ద్వారా మనకి పాపపు స్వభావం అన్నది ప్రవేశిస్తుంది. చాలా ఇంపార్టెంట్ మాటలు ఇవి, వెరీ వెరీ ఇంపార్టెంట్. జన్మ పాపము ద్వారా మనలోనికి పాపపు స్వభావం అన్నది ప్రవేశిస్తుంది. ఏ స్వభావం ప్రవేశిస్తుంది? పాపపు స్వభావము. పాపపు స్వభావము ద్వారా
పాపపు స్థితిలో మనం పడిపోతాం. అమ్మా, నా అర్థమవుతున్నాయా? అర్థం కాకపోతే అడగండి. ఎందుకంటే నేను గొంతు చించేసుకొని దీన్ని బాధేసి ప్రసంగం చెప్పాను. పాపపు స్వభావము ద్వారా మనం పాపంలో పడిపోతున్నాం. ఎంత కొట్టుకున్నా, కింద మీద పడి తపస్సు చేసినా ఈ పాపపు స్వభావము, దాని ప్రభావము మన మీద చూపిస్తుంది. చిన్న ఉదాహరణ, ఇలాంటి ఒక చిన్న అనుమానం వచ్చింది. కుక్కను చూశాడు, తర్వాత ఎద్దును చూశాడు, ఆవును చూశాడు. ఆవు తోక తిన్నగా ఉంది, గేదె తోక తిన్నగా ఉంది, కుక్క తోక ఎందుకు అంకురం ఉంది అనుకున్నాడు. దీన్ని కూడా నేను తినగేసేసాను అనుకున్నాడు. ఒక కుక్కను పట్టుకొచ్చాడు, దాని తోక సవర తీసి ఒక 4-5 ఎదురు బద్దలు తీసుకొచ్చేసి గట్టి కట్టేసేసాడు. ఒక కర్ర అక్కడ నిలబెట్టాడు, కుక్కను అక్కడ పెట్టి పారేశాడు. ఒక వారం రోజులు దాన్ని అక్కడనే పెట్టాడు. వారం రోజుల తర్వాత తన ఫ్రెండ్స్ అందరిని పిలిచాడు. అరే బాయ్, చూడు, అసలే మీరందరూ కుక్క తాక వంకర అంటారు, దీన్ని చూడు ఎంత సరి చేశానో, నాకు చేయరిగిన ప్రటాన్ని గట్టి కట్టారు, అయిపోయింది. కాబట్టి దీన్ని కూడా కట్టి పారేసాను, ఇది మామూలు అయిపోతుంది చూడు అన్నాడు. అందరు చూస్తున్నారు కళ్ళ పిలుచుకొని. ఓడ తీశాడు. ఏంటి ఓడ తీసింది? బద్దెలో ఓడ తీసేసాడు. వెంటనే ఏమైంది? మీరు అని చేశారేంటి ఇప్పుడన్నా? మరి మీకు ఎట తెలుసు? స్వభావం అంతేనండి. అర్థమైంది కదా? అంటే మనలో పాపపు స్వభావం ఉంది. జన్మ పాపపు స్థితి వలన మనకు వచ్చిన పాపపు స్వభావము ద్వారా మనము పాపంలో పడుతూ ఉంటాం. పాపంలో పడ్డప్పుడల్లా మన మీద మచ్చలు పడతానే ఉంటాయి. ఇప్పుడు నేను ఈ అంగి వేసుకున్నాను రా అంటే ఇలా తెల్లంగి ఉండదు, అంత తెల్లగా ఉండనుకుందాం. కానీ ఒక చిన్న పెన్ను తీసుకొని, నువ్వుట్రా పెన్నేదా, నువ్వు ఉపదేశవా అటు తిరుగు, ఇక పెట్టాను అనుకో, సౌండ్లో పెట్టేస్తాడు అనుకుంటాను నేను. పెన్నుల పాపం పెట్టేందా మళ్ళీ ముతకలేక వస్తుంది. ఓకే, ఇటు పెట్టాను అనుకో, మీరు తెల్ల చొక్కానికి చూస్తారా లేకపోతే ఇంక దేనికి చూస్తారు? చిన్న మచ్చే కదరా, వదిలేయొచ్చుగా. తెల్ల చొక్క అందాన్ని, ఆనందాన్ని పాడు చేసిందే తెల్ల చొక్క మీద ఉన్న చిన్న మచ్చ. దేవుని సన్నిధిలో దేవుని యొక్క ప్రేమను పునికి పుచ్చుకున్న అవ్వ ఆదాము చేసిన ఒక్క పాపము ఆ తెల్ల చొక్క లాంటిది. దాని మీద చిన్న మచ్చ, ఆ మచ్చ వల్ల పాపం తమ అందాన్ని, ఆనందాన్ని పోగొట్టుకున్నారా, శిక్ష అనుభవించారు. ఆదికాండము 3వ అధ్యాయపు 15వ వచనాన్ని ఒకసారి చదువుతామే. నీకును స్త్రీకిని, నీ సంతతికిని, స్త్రీ సంతతికిని తీరని వైర్యం నేను కలుగ చేస్తా. ఆమె సంతతి వారు నీ తలను చితుకదొక్కుదురు, నీవేమో వారి మడుమను కరచెదవు. ప్రైజ్ ది లార్డ్. ఏ నాడైతే ఒక రోగము, పాపము అనే రోగము లోకములో ప్రవేశించిందో, ఆ పాపపు రోగానికి విరుగుడుగా ఎవరైతే చేయగలరో వారిని ఆనాడే దేవుడు తన యొక్క ప్రణాళికలో ఒక స్థానాన్ని ఇచ్చాడు. ఆ స్థానాన్ని పొందినటువంటి మహనీయురాలే యేసుకు జన్మనిచ్చిన కన్య మరియా. గుడ్డోడిని నడిపిస్తే ఇద్దరు పోయి గోతిలో పడతారు. ఒక పాపాత్ముడు మరొక పాపాత్ముని రక్షించాలంటే కుదరదు. మరియ తల్లి యొక్క గర్భములో జన్మించబోయేటటువంటి అప్పుడు దేవుడికి తెలియదా? తెలుసు. కానీ ఎవరు ఆ మెస్సయ్య అంటే, యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనము. వినండి.
ప్రభువే మీకొక గురుతును చూపును. యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె ఒక కుమారుని కనును, ఆయనకు ఇమ్మానువేల్ అని పేరిడిదెరు. యువతి గర్భవతి అవ్వడం పెద్ద సమస్య కాదు, బిడ్డలు పుట్టడం అంతకంటే సమస్య కాదు. కానీ పేరు పెట్టేటప్పుడే ఏ పేరు పెడతాడు అన్నది ఆనాడు యెషయా ప్రవక్త ద్వారా తెలియచేశాడు. ఏంటి ఆ పేరు? ఇమ్మానువేలు. ఇమ్మానువేల్ అనగా దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు. మరి ప్రత్యేకంగా మనతో ఉండడం ఏంటి? ఎప్పుడు దేవుడు మనతో ఉన్నాడు. ఆత్మస్వరూపుడుగా ఉన్న దేవుడు ఎప్పుడు మనతో ఉన్నాడు. కానీ ఆ ఆత్మస్వరూపుడు శరీరధారుడుగా మనతో ఉండటానికి ఒక స్త్రీ అవసరం. ఆ స్త్రీయే మరియా. అందుకే ఎలిజబెత్ అంటుంది, మరియా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు పలికిన మాట, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించను. నీ వందన వచనములు నా చెవిని సోకగానే నా గర్భమందల శిశువు ఆనందంతో గంతులు వేశాను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరనని విశ్వసించిన నీవెంత ధన్యురాలవమ్మా. మరియ ధన్యత యేసయ్య జన్మించటము ద్వారా 100 రెట్లు పెరిగింది. గబ్రియేలు దూత వచ్చి మరియకు నమస్కరించి ఆమె ధన్యత్వాన్ని గురించి పొగడటం ఒక ఎత్తు అయితే, ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలిజబెత్ అమ్మ మరియను ఉద్దేశించి పలికిన, పరిశుద్ధాత్మ చేత నింపబడి మరియను ఉద్దేశించి పలికిన మాటలలో 5 అంశాలు ఉంటాయి. ఇంకో రోజు మాట్లాడుకుందాం. ఆ 5 అంశాలలో నీ పలికినది నా ప్రభువు తల్లి. తర్వాత నీ గర్భఫలము ఆశీర్వదించబడెను. ఆ తల్లి గర్భఫలము ఆశీర్వదించబడాలి అంటే ఆ తల్లి దేవుని యొక్క ప్రణాళికలో ఎంత ఉన్నతమైన స్థానాన్ని పొందిందో. ఎందుకంటే పాపరహితుడైనటువంటి వ్యక్తి పాపరహితురాలు ద్వారా మాత్రమే జన్మించాలి. అంటే యేసయ్య డిఎన్ఏ, మరియ తల్లి డిఎన్ఏ ఒక్కటే. అందుకే అంటూ ఉంటారు, అందరికి అమ్మ నాన్న ఉంటే యేసయ్యకు అమ్మ మాత్రమే ఉంది ఈ లోకములో. పరలోకంలో నాన్న కలిగిన వాడు, భూలోకంలో అమ్మ కలిగినటువంటి వాడు ఒక్కడే. అతడే రక్షకుడైన యేసయ్య. ఆ రక్షకునికి జన్మనివ్వటానికే ఆదిలో పాపం చేసినప్పుడు ఆ పాపానికి విరుగుడుగా ఒక వ్యక్తి రావాలి అంటే, ఆ వ్యక్తి పరమ పవిత్రుడైతే ఆ వ్యక్తికి జన్మనివ్వవలసినటువంటి స్త్రీ కూడా పరమ పవిత్రురాలై ఉండాలి, పాపరహితురాలై ఉండాలి. అందుకే యేసయ్యకు అమ్మ మాత్రమే ఉంది ఈ లోకములో, నాన్న లేడు. కాబట్టి ఇది జన్మ పాపరహితోద్భవి. ఎందుకు ఆమెను ఈరోజు మనం జన్మ పాపరహితోద్భవి పుట్టినరోజును చేసుకుంటున్నాము అంటే ఇది ఒక పాట ఉంది. పుట్టినరోజు పండుగ అందరికీ. మరి పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికే. పుట్టినరోజు పండుగ అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది కొందరికే. ఆ కొందరిలో ప్రథమురాలు ఎవరై అంటే మరియ తల్లి. ఆమెకి తన పుట్టింది ఎందుకు అన్నది గబ్రియేలు దూత మరియ దగ్గరికి వచ్చి చెప్పిన శుభ సమాచార సారాంశాన్ని ఒక్కసారి మనం చేసుకోవాలి. లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనం నుండి మీరు చదివితే, ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదమ్మా, మనకు టైం లేదు. చదివితే ఆఖరిగా ఒక మాట అంటుంది మరియా, నేను ప్రభు దాసిరాలను, నీ మాట చొప్పున నాకు కలుగును కాక. అంతే. ఆమె జన్మము యొక్క పరమ రహస్య పరమార్థము ఈ ఒక్క మాటలో మిళితమై ఉంది. ఆమె జన్మము యొక్క పరమ రహస్య పరమార్థము ఈ ఒక్క మాటలో మిళితమై ఉంది. అయ్యా, నీట ముంచిన పాల ముంచిన నీవే,
నువ్వు నన్ను ఎందుకు సృష్టించావు? దీనికోసమే నీవు నన్ను సృష్టించావు, దీనికోసమే నన్ను జన్మింపచేశావు, నేను దీనికోసమే బ్రతుకుతా అంటూ ఆమె తన యొక్క అభీష్టాన్ని, ఇష్టాన్ని ఒకే ఒక్క మాటలు తేల్చేసింది. నేను ప్రభుని దాసిరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఇది ఈరోజు మరియ తల్లి యొక్క పండగ దినాన మనం ధ్యానం చేసేది. ఒక అంశమే నేను చెప్పాను. మొదటిది, మరియ తల్లి జన్మ పాప రహితోద్భవి లేదా నిష్కళంక మాతగా మొదటి అంశం. రెండో అంశం ఏంటి? నిజ దేవుని తల్లి. సరే, అది మన అందరికీ తెలుసు. దానికి ఇంకా విపులంగా చెప్పాలంటే చాలా వెళ్తాం, వద్దక్కర్ ఈరోజు. ఇంకా మూడవది ఏంటి? నిత్య కన్యక. యేసు ప్రభుకి జన్మనివ్వటానికి ముందు ఆమె కన్యక, జన్మనిచ్చిన తర్వాత కూడా ఆమె కన్యకయే, ఆమెకి బిడ్డలు లేరు. దీని గురించి ఇంకో రోజు మనం మాట్లాడుకుందాం. తర్వాత ఆమెకు దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటి అంటే, ఆమె శరీరం మన శరీరంలాగా కుళ్ళిపోలేదురా. ఈ జీవిత యాత్ర ముగిసిన తదుపరి ఆమెను పరలోకానికి తీసుకెళ్ళిపోయారు. అదే ఆమె ఆత్మ శరీరాలతో మోక్షానికి ఎత్తబడట్లే తీసుకుని వెళ్ళటం. ఇది ఈ 4 అంశాలు. ఇకపోతే అసలు ఈ పండుగ ఎందుకు చేసుకోవాలి? 2వ పట్టణం మీరు చదివారు కదా, పేతురు గారు వ్రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూద్దాం. మీరు ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్ర ప్రజ, దేవుని ఘనకార్యాలను ప్రకటించబద్ధులుగా ఏర్పాటు చేయబడ్డారు. ఈ 4 అంశాలు. 5 ఉంటుంది, ఇంకోటి ఉంటుంది చూడండి, చదవండి ఒకసారి. మీరు ఎన్నుకొనబడిన జాతి మొదటిది, రాచరికపు గురుకులము రెండవది, పవిత్రమైన జనము, సొంత ప్రజ ఐదవది, దేవుని అద్భుత కార్యాలు ప్రకటించ ఏర్పాటు చేయబడిన వాళ్ళు. వీటి గురించి కొద్దిగా ధ్యానం చేద్దాం. అమ్మా ఓపికందా? ముగించేనా? ఏ ఉపదేశం సార్ చెప్పనా? ఓకే. మొదటిది, ఎన్నుకొనబడిన జాతిరా. రాజుల చేత, ప్రజల చేత కాదు నాన్న, దేవుని చేత మనం ఎన్నుకోబడ్డాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా ఎన్నుకోబడ్డాం మనం. ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే, మీరు ఎన్నుకోబడ్డారు. ఆ చిన్నపిల్ల మొదలుకొని వయోవృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని నేను ఎన్నుకున్నా. ఎవరో కాదు, ఈ లోకపు విధి విధానాల ప్రకారం నేను మీ ఎన్నుకోలా. నా ప్రేమను బట్టి, నా స్థితిని బట్టి, నా కృపను బట్టి, నా అనంతమైన కరుణను బట్టి నేను మిమ్మల్ని ఎన్నుకున్నా. కాబట్టి మనందరం కూడా ఎన్నుకోబడిన వాళ్ళమే, దేవుని చేత ఎన్నుకోబడ్డాం. రే బిడ్డలారా, గుర్తుంచుకోండి, సమాజములో కాస్త వెనకబడి ఉన్నామనన్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనలను ఎన్నుకున్నవాడు ఈ లోక సృష్టికర్త, మనుషులు కాదు. బీ ప్రౌడ్, బీ హ్యాపీ. సంతోషించండి, ఆనందించండి, గర్వపడండి. నేను ఎన్నుకోబడ్డ వ్యక్తిని, దేవుని చేత, దేవుని చేత నేను ఎన్నుకోబడిన వ్యక్తిని. ఆ బలం, ఆ విశ్వాసం మన నరాల్లో ఉండాలి. అలా నరాల్లో ఉంటే ఏం జరిగిద్దో తెలుసా? కష్టాలు ఎదురైనా, బాధలు ఎదురైనా, సమస్యలు ఎదురైనా పట్టుకొని నిలబడగలిగి బయటపడే ఆ ఆత్మ స్థితి, శక్తి దేవుడు మనకిస్తాడురా. నాకు తెలియక అడుగుతా, మనకి ఏ రకాల కష్టాలు ఎక్కువ ఉంటే, ప్రస్తుతానికైతే ఒక్కబోతుంది. ఇది పెద్ద కష్టమే, కూపేసుకుంటాం, ఉషు అని. మీరు అటు ఒప్పుకుంటే మేమేమి ఆడవాలి ఇక్కడ? 1 2 3 4 అసలు గాలి ఆడదాం. ఈ మొహాన్ని ఇట్టుకోలేను ఫ్యాన్. ఊపుకోండి, పర్వాలేదు, కొంచెం గాలి అవుతుంది కానీ ఏనండి. ఓకే, మామూలుగా మనకేం కష్టాలు ఉంటాయా?
ఏ ఏ ఏ రకమైన కష్టాలు ఉంటాయి? నాకు తెలిసి రెండు రకాల కష్టాలు. ఒకటి ఆర్థికపరమైన ఇబ్బందులు, రెండవది అనారోగ్య సమస్యలు. ఇయేనండి మన కష్టాలన్నింటినీ 2 రూపాయలను మనం చూస్తాం. ఆర్థికపరమైన ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఈ రెండే మన కష్టాలు. ఈ రెండు ఎవరికి లేవురా? అందరికీ ఉన్నాయి. కానీ మన జీవితాన్ని మన చేతుల్లో కాకుండా దేవుని చేతిలో పెట్టి ముందుకు సాగటం కనుక మనం ప్రయత్నం చేస్తే, తల్లిలా లాలించును తండ్రిలా ఎప్పటిదాకా? ముదిమి వచ్చు వరకు, అంటే ముసలోడైపోయిన దాకా కూడా ఆయన నన్ను అలా ఎత్తుకొని ఉంటాడు. ఒకటి, నేను ఎన్నుకొనబడిన వ్యక్తిని అనే విశ్వాసం మనలో ఉండాలి. ఇక రెండవది, ఎన్నుకోబడ్డాను కాబట్టి నా ఇష్టం వచ్చినట్లు నేను ప్రవర్తించాను అనుకో, ఇష్టం వచ్చినట్లు నేను బ్రతికాను అనుకో, నా ఎన్నిక చచ్చిపోతారా. కాబట్టి రెండవది ఏంటి? రాచరికపు గురుకులము. ఎన్నికకు ప్రత్యేక నేను రాచరికపు గురువుగా అభిషేకించబడుతున్నా. ఇక్కడ గురుత్వం గురించి నేను మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పాను. అక్కడ చెప్పాను, ఆ ఊర్లో స్వామి గురువైన రోజున. అక్కడ 2 రకాల గురుత్వాలు ఉంటాయి. ఒకటి సామాన్యమైన గురుత్వం, అందరం కూడా గురువులమే. రెండవది ప్రత్యేకమైన గురుత్వం, అది ఈ గ్యాంగ్. ఇది ఇంకొక రోజు మనం ఇంకొకరికి మాట్లాడుకుందాం. కాబట్టి మీరందరూ గురువులే. గురువు చేయాల్సిన పని ఏంటంటే, పూజారి చేయాల్సిన పని ఏంటి? ఆ రోజు చెప్పాను నేను మీకు, దేవునికి యూడిగము చేయటం, దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉండటం. నీ పేరు ఏదన్నా? శాంతమా? శాంత. ఇప్పుడు నువ్వు నా కోసం ప్రార్థన చేయొచ్చు తెలుసా? అంటే నన్ను ఏం చేస్తున్నావు? నువ్వు దేవుని దగ్గరికి తీసుకెళ్తున్నావు. దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి దేవుని నా దగ్గర తీసుకొస్తున్నావు. ఇక్కడ బాప్తిసం పొందిన ప్రతి బిడ్డ కూడా మరొకరి కోసం ప్రార్థన చేసేటటువంటి హక్కు స్థితి కలిగి ఉన్నారు. మీరు చేయండి సార్, మాస్టర్ గారు మీరు చేసేసేయండి. ప్రతి ఒక్కరూ కూడా యేసయ్య నామమున ప్రార్థన చేసి హక్కు కలిగిన వారై ఉన్నాం. ఎంత గొప్ప వరం రా, ఎంత గొప్ప వరం. ఇక మూడవది, ఇదో ఇక్కడేదో కొంచెం మనకు కొడుతుందండి. ఏంటది? పవిత్రమైన జనము. ఇందాక చెప్పాను కదా. ఇక్కడ మీకు ఒక మాట చెప్తాను. నేను చాలా చెప్పాలనుకున్నాను కానీ సమయం ఎక్కువ లేదు. ఒక మాట చెప్తా. నన్ను ఒక వ్యక్తి పిలిచి అన్నాడు, అంటే ఇట్లా ఇది ప్రసంగం చెప్తున్నప్పుడు అన్నాడు. తర్వాత ఏదో ఒకరోజు వచ్చి అన్నాడు, ఎందుకంటే ఆర్సీఎం సంఘంలో మా సంఘానికి వచ్చేటి మేము రోజు లేపేస్తామన్నాడు. లేకపోతే పడేయొద్దులేరా, నాది ప్రథమ సంఘం అదే, ప్రధాన సంఘం అదే అని చెబుతూ అక్కడ ఎవడు కోపం వచ్చినా మరోడు ఏడవలసిందే. కథోలిక సంఘములో కుదరదుగాక కుదరదు. కథోలిక సంఘము నాది కాదు, నా అత్తగారిది కాదు. దానికి నేను తల ఉంచాలి, ఇక్కడున్న మీ స్వామి తల ఉంచాలి, ఆ పక్కనున్న ఇంకో స్వామి తల ఉంచాలి, పక్కనున్న డేఖన తల ఉంచాలి, మీ ఉపదేశం కూడా తల ఉంచాలి, మీరు తల ఉంచాలి. తల ఎగరైతే తల తీసేసుకోదు. మనకు ఒక సామెత ఉందిరా, సముద్రంలో కాకిరెట్ట, సముద్రంలో కాకిరెట్ట. కథోలిక సంఘములో నేను ఎంతరా, సముద్రంలో కాకిరెట్ట. అంతే. ఏదో నేను ఎక్కడో జబ్బు తరుచుకుని ఊ అన్నాను అనుకో, ఒక విషయం మీకు చెప్తా వినండి. ప్రేమించేదన్ అధికముగా చాలా గొప్ప పాట కదా.
ఎవరు రాశారో తెలుసు ఈ పాట? ఎవరు రాశారు ఈ పాట? ఒక గురువు రాశాడు. ఏ సభకు, ఇందులో కొన్ని సభలు ఉన్నాయి ఇప్పుడు. ఓకే, మన హోలీ స్పిరిట్ సభలాగా ఒక సభ, అది ఎస్జే అంటే లయోలా కాలేజీ ఫాదర్స్ అంటారు వాళ్ళకి. ఓకే, ఆయన రాశాడు. చాలా గొప్ప పాట, అందరు పాడుతున్నారు. చిన్న తేడా వచ్చిందిరా ఆయనకిన్న కథోలిక సంఘ సిద్ధాంతాలకి. ఊ అన్నాడు. ఊ లేదు, కానీ నువ్వు కథోలిక సంఘంలో ఉండాలంటే కథోలిక సంఘపు సిద్ధాంతాలకు తల వంచి ఉండు, లేదా అవుట్, వెళ్ళిపోయాడు బయటికి. పంపించి వేసింది సంఘం. మహానుభావుడు వెళ్ళిపోయాడు బయటికి. సంఘం పెద్ద పట్టించుకోదు. ఎందుకంటే కథోలిక సంఘము మానవ మాతృల మేధస్సుపై ఆధారపడి లేదు. గుర్తుంచుకోండి, నేనుంటా వెళ్ళిపోతా, మీ సాము ఉంటారు వెళ్ళిపోతారు, ఆ సాము ఉంటారు వెళ్ళిపోతారు. కానీ కథోలిక సిద్ధాంతాలు మన తాత ముత్తాతల నుండి ఏది ఉన్నాయో ఇప్పుడు అదే ఉంటుంది, అంతము వరకు అదే ఉంటుంది. కాబట్టి కథోలిక సంఘ సిద్ధాంతాలకు మనము తల వంచాలే కానీ మన సొంత నిర్ణయాలకు, మన సొంత విషయకు, మన సొంత ఆలోచనలకు కథోలిక సంఘం ఎట్టి పరిస్థితుల్లో కూడా తల వంచదు. తల ఎగిరేస్తే తల దించుకునేలా బయటికి పంపేస్తుంది. కాబట్టి బీ ప్రౌడ్ టు బి క్యాథలిక్. కథోలికుడిగా ఉంటున్నందుకు మీరు గర్వపడండి. నేను కథోలిక గురువుగా ఉంటున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నాతో పాటు మీరు గర్వపడితే దేవునికి వందనాలు చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక నెక్స్ట్ అంశం ఏంటి? దేవుని సొంత ప్రజలు. ఓకే, మొదటి దానికి రెండో దాని తర్వాత ఇప్పుడు అసలు వస్తుంది. అదయ్యా, దేవుని అద్భుత కార్యాలు ప్రకటింప ఏర్పాటు చేయబడ్డారు. ఈరోజు మరియ తల్లి జన్మదినాన్ని కొనియాడుకోవటము ద్వారా దేవుడు మరియ తల్లి ద్వారా ఈ లోకానికి చేసిన గొప్ప సంఘటనలను మనం ప్రకటిస్తున్నాం. మీలో బర్త్డే మీ పిల్లలకు చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో బర్త్డేస్ కూడా పెళ్ళిలాగా చేస్తున్నారు. డబ్బులు ఎక్కువైనాయో లేకపోతే మరి ఇంకేంటో నాకు తెలియదు. ఫస్ట్ ఇయర్ బర్త్డే పెళ్ళి లెవెల్లో చేస్తున్నారు. మరి ఎందుకు నాకు అర్థం కాదు. రెండో సంవత్సరం చేయరంటే చేయరు. మరి ఎందుకని మొదటి సంవత్సరం చేస్తున్నారంటే వాళ్ళు చేశారండి ఏదో పులిని చూసి నాకు కోతలు ఎట్టుకున్నట్టు. అసలు ఎందుకు మనం ఈ పండగలు చేసుకోవాలి అంటే మొట్టమొదటిది దేవుడు చేసిన ఘనకార్యాలను లోకానికి చాటటానికి మాత్రమే ఈ పండగ చేసుకోవాలి. నేను చెప్పలేదు, మీకు వాక్యం చెప్తుంది. దేవుడు చేసిన కార్యాలను ప్రకటింప ఏర్పాటు చేయబడ్డాం. కాబట్టి మీరు యేసు ప్రభు జన్మదినాన్ని చేసుకున్నా, యోహాన్ గారి జన్మదినాన్ని చేసుకున్నా, మరియ తల్లి జన్మదినాన్ని చేసుకున్నా, ఆఖరికి మీ జన్మదినాన్ని చేసుకున్నా, మీ బిడ్డల జన్మదినం చేసిన దేవుని చేసిన ఘనకార్యాలకు మీరు దేవుని గొప్పతనాన్ని లోకానికి చాటటానికి మాత్రమే చేయాలి. ఈ పండగ కూడా అంతే. దీక్ష తీసుకుంటారుగా మీరు. మరి ఎందుకు గుర్తుకొచ్చిన ఒక మాట చెప్తా. దీక్ష తీసుకున్న దగ్గర ఇళ్ళ దగ్గర భోజనాలు పెడతారుగా. ఇళ్ళ దగ్గర భోజనాలు పెడతారు, ప్రార్థనలు పెట్టుకుంటారు. నేను మా ఇద్దరు కొంతమంది ఉన్నారు దీక్ష తీసుకున్న వాళ్ళు. అరే మీ బరువు చూసుకోండిరా అన్న. దీక్షకు ముందు బరువు, దీక్ష తీసుకున్న వాళ్ళు దీక్ష అయినాక బరువు చూసుకోండిరా అన్న. ఒక్కొక్కడు 5 కేజీలు పెరిగాడు. అది దీక్షా కాలమా లేకపోతే తపస్సు కాలమా లేకపోతే భోజన కాలమా? ఏ కాలం? జాగ్రత్త. చేసే పండుగ ఫలము మనము పొందాలి. ఒకరోజు ఇట్లానే ఒక ఇంటికి ప్రార్థనకి వెళ్ళా. నేను మాటల మధ్యలో చాలా ఐటెంలు పెట్టారా అంటే
మొన్న ఆడండి 5 ఐటెంలు పెట్టాడు. ఆడికంటే నువ్వు ఒక ఐటెం ఎక్కువ పెట్టాలని నేను 6 ఐటెంలు పెడుతున్నా. ఎందుకురా? ఎందుకు ఐటెంలు? దేవుడు దీవించడా? గుర్తుంచుకో, ఆయన ఘనకార్యము, ఆయనకు మహిమ చేకూర్చడానికి, ఆయనకు కీర్తి తీసుకురావడానికి, ఆయనకు అంత ఆయనకే చేయాలి. కానీ నేను సొంత డబ్బా కొట్టుకున్నాను అనుకో, డబ్బాలో రల్లేసి గడగడగడగడగడగడ మోగించినట్టు రోడ్ల మీద అమ్ముతున్న అప్పుడప్పుడు వేస్తారు కదా, గణాసార్లు బుణసార్లు అంటారు, అలా తయారవుతుంది మన భక్తి. జాగ్రత్త జాగ్రత్త. కాబట్టి మనం చేసే ప్రతి పండగ దేవునికి మహిమ, మనకు దీవెనకరం. ఏం జరగాలి? దేవునికి మహిమ, మనకి దీవెనకరం. ఈ రెండు మిస్ అవ్వకూడదు. నాణ్యానికి బొమ్మ బొరుసులాగా మనం చేసే ప్రతి పండగ ముందు దేవునికి మహిమ, ఘనత, కీర్తి, ప్రాభవము. ఇంత బాగా చదివాడు ఆ కుర్రోడు. చాలామంది ప్రభావం అంటారు. ప్రాభవము. గుడ్, బాగా చదివా. చెవులు పనిచేస్తే నాకు బాగా. కాబట్టి ఘనత, మహిమ, కీర్తి, ప్రాభవము. ప్రభావం కాదు అంటే, ప్రాభవం అంటే సౌభ్రాతృత్వము, సొవెనిటీ అంటారు ఇంగ్లీష్లో. గొరవ దీని గురించి మాట్లాడుకుందాం. కాబట్టి అది తీసుకురావాలి. ఆ తరువాత మనకి దీవెనరా, మనకి దీవెన. మనం దీవెనని మిస్ అయ్యామనుకో, మొత్తం మిస్ అయిపోయాం. ఈ పండగ, తల్లి పండగ, మీరందరూ ఎంతో ఘనంగా, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎన్ని గ్రామాల స్వామి మీకు వచ్చారు? అందరూ లెక్కెట్టుకున్నారా? రేపు అడగండి రానోళ్ళని. సంతోషం. 4 గ్రామాలన్నీ ఇక్కడికి వచ్చి, మేము 6 గ్రామాలన్నీ ఇక్కడికి వచ్చి, వీఆర్ అండర్ ద అంబ్రెల్లా ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్. మేము కథోలిక సంఘ ఆ ఫ్లాగ్ కింద ఉన్నాం. మేము కథోలిక సంఘానికి చెందిన వాళ్ళం. మాకు యేసయ్య ఎంత ప్రియుడో, రక్షకుడో. మా అమ్మ మరియా, మా అమ్మ లేనోడు అనాథరా? మన అనాథలంగా. అమ్మ లేనోడు అనాథ, మనం అనాథలంగా. అయ్యి లేకపోతే ఎట్టగట్ట బతుకుతాం, అమ్మ లేకపోతే. కాబట్టి యేసు నింగికి నేలకు మధ్య వేలాడుతూ, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ, తన అనంగ శిష్యుడైన యోహాను కేకేసి, అమ్మని కేకేసి వెళ్ళిపోతూ అమ్మ బాధ్యత మరొకరు అప్పగించాడురా. యేసయ్య, నానా యోహాను, అమ్మని తీసుకుని వెళ్ళరా, ఇంకా ఆమెకి ఎవరూ లేరు, నేను తప్ప ఈ లోకంలో ఆమెకి ఎవరూ లేరు. ఇక నుంచి నా స్థానము నీకిస్తున్నా. అమ్మా, ఇప్పుడు నన్ను చూసావు, ఇక నేను వెళ్ళిపోతున్నా. ఇక నుంచి నా స్థానములో యోహాన్ని చూసుకో. ఆనాడు యోహానుంటే, యోహానికి ప్రతీకగా మనందరం ఇక్కడ ఉన్నాం. సంతోషించండి, ఘనపరచండి. మాట్లాడుకునేవాడు ఎవరు మాట్లాడుకుంటూ ఉంటారు, చెప్పేవాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. అనవసరం, ప్రక్కన పడేయండి. ఒకే ఒక మాట గుర్తుంచుకోండి, అమ్మ లేనివాడు అనాథ. కాబట్టి మనకు అమ్మ ఉంది కాబట్టి మనం అనాథలం కాం. మనకంటూ ఒక అమ్మ ఉంది ఈ లోకములో, మనకి జన్మనిచ్చినమ్మ. మనకంటూ మరొక అమ్మ ఉంది పరలోకములో, యేసుకు జన్మనిచ్చిన తల్లి, మన తల్లి మరియా. ఆ తల్లి దీవెనలో మీకు సర్వదా తోడై, మీ కుటుంబాలలో శాంతి, సమాధానము, ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి, అనారోగ్య సమస్యల నుండి ఆమె తన ప్రార్థన ద్వారా మీ అందరిని ప్రభు సన్నిధికి నడిపించెదరుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. లేచి నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని, అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియ నుండి పుట్టెను. పోస్ పిలాతు అధికారములోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకములోకి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించున్నాను.
పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనములు విశ్వసించున్నాను. పాపముల మన్నింపుని విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. మా